హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి రవి తెలిపారు. గన్నవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ఉంగుటూరు, బాపులపాడు, గన్నవరం మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రాస్ సిమెంట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ క్యాంపస్ లోని ఎంప్లాయీస్ ట్రైనింగ్ సెంటర్ నందు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. తుఫాన్ తాకిడితో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని అన్నదాతలు విలువిల్లాడుతుంటే ఓదార్చాల్సిన ప్రతిపక్ష పార్టీల నేతలు ముసలి కన్నీరు కారుస్తూ రాజకీయాలు చేస్తున్నారని పెనంలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలుసు పార్థసారథి విమర్శించారు. గతంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీకి సేవ చేసిన తాము ఇప్పుడు పవన్ లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక పార్టీ పదవులకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఆకుల వెంకటస్వామి, జనసేన వీర మహిళ ఆకుల జయ కళ్యాణి ప్రకటించారు. కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మహిళలు, యువతలకు టికెట్ లేకపోవడంతో బస్సులు రద్దీ మరింత పెరిగింది. చిన్నపాటి అవసరం ఉన్న మహిళలు బస్సులను ఆశ్రయిస్తున్నారు. వై నాట్ కాంగ్రెస్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్లబోతున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలి అనే వాటిపైన సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సతీష్ సమేతంగా హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఐటీ పరిశ్రమల శాఖలకు సంబంధించిన అధికారులు మంత్రి శ్రీధర్ బాబుకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వీకరించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బట్టి అంగన్వాడీల సమస్యలకు పూర్తిగా నెరవేర్చడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాజీ మంత్రి నెట్టం రఘురాం హామీ ఇచ్చారు. జగ్గయ్యపేట ఎంఆర్ఓ ఆఫీస్ నందు ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, వర్కర్స్ దీక్ష శిబిరాన్ని బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క సారమ్మల జాతర ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మేడారం జాతర ఏర్పాట్లను 75 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ సంబంధిత దస్త్రాలపై ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో సంతకం చేశారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న గో ఆధారిత ప్రకృతి పంటల మేళాను జయప్రదం చేయాలని భారత కిసాన్ సంఘం జాతీయ నాయకులు జలగం కుమారస్వామి కోరారు. ఇటీవల వచ్చిన తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న, దొంగలింపబడిన 440 మొబైల్ ఫోన్లను చాట్ బోర్డు ద్వారా గుర్తించి బాధితులకు పోలీసులు అందజేశారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లోని 231వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. అనంతరం సచివాలయం కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేసారంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని కబ్జా చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కేసు నమోదైన విషయం వాస్తవం. నేను కూడా కోర్టును ఆశ్రయిస్తా. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అనుకోవడం లేదని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, నర్సాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజ్తో కలిసి పాల్గొన్నారు.
సెట్టూరు మండలం కరిడిపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి, కోడలు ఉన్నం వరలక్ష్మి నాయకులు విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో నిరీషా, సాగర్ దంపతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. తిరుపతిలో శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె నిరీషా రిసెప్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలచే ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మండపేట పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ బుధవారం సందర్శించి స్టేషన్ రికార్డుల పట్ల సంతృప్తి వ్యక్తం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టి విక్రమార్క హైదరాబాద్లోని ప్రజాభవన్లోకి అడుగుపెట్టారు. ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగం దిన్నెలో మాజీ మంత్రి తెలుగుదేశం నాయకురాలు భూమా అఖిలప్రియ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించి గ్రామ ప్రజలను తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. కొమరోలు పట్టణంలో టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని చిత్తూరు 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, 2 టౌన్ సీఐ ఉల్లసయ్య తెలిపారు.